హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. వర్తమాన సమాజం ఎపిసోడ్లోకి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన మధ్య జీవిస్తున్న సామాన్య ప్రజలు మతం పేరుతో, దేవుడి పేరుతో, మూఢనమ్మకాల పేరుతో, నమ్మకాల పేరుతో ఏ రకమైనటువంటి బాధలను అనుభవిస్తున్నారు, దాని నుంచి వాళ్ళు మనకి ఏం నేర్చుకోవాలో తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఒక సోదరుడు ఇందాకే కాల్ చేశాడు. తాను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గర నుంచి మిత్రుణ్ణి మీరు చెప్పే విషయాలు నేను ఫోన్లో రికార్డ్ చేసుకోవచ్చా అని అడిగి అతని అనుమతితో నేను ఇప్పుడు ఈ రికార్డు చేస్తున్నాను. మిత్రులారా, వెల్కమ్ టు బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్. ఈ కాల్ యొక్క ప్రధాన ఉద్దేశం వర్తమాన సమాజంలో, సమకాలీన సమాజంలో మన తోటి ప్రజలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడి పట్ల, కులమతాల పట్ల, మూఢనమ్మకాల పట్ల, నమ్మకాల పట్ల, శాస్త్ర సాంకేతిక విషయాల పట్ల వాళ్ళ అనుభవాలని మీకు వివరించడం కోసమే ఈ చిన్న ప్రయత్నం. ఇందులో ఎవరిని కించపరచాలనో మరొకరిని అవమానించాలనో ఏమాత్రం కూడా మాకు లేదు. ఆ క్రమంలో మరో ఫోన్ కాల్తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. హాయ్ బ్రదర్, గుడ్ ఆఫ్టర్నూన్. బ్రదర్, మీ పేరేమిటి? నా పేరు నాల నాగాంజనేయ గుప్తా అండి. మాది అల్లూరు గ్రామం, వీర్లపాడు మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఓకే, వీర ఆంజనేయ గుప్తా. అవునండి, నాగ ఆంజనేయ గుప్తా. నాగ ఆంజనేయ గుప్తా. అవునండి. ఓకే, గుప్తా అంటే వైశ్య కమ్యూనిటీ బ్రదర్ అదేనా? అవునండి, మేము వైశ్య కమ్యూనిటీ అండి. ఓకే, సారీ, అంటే గుప్తా అంటే ఎక్కువ మందికి ఉండదు. అవునండి, అవునవును. ఓకే బ్రదర్, నాగ ఆంజనేయ గుప్తా. అవునండి. థ్యాంక్ యూ బ్రదర్. నాకు మొదటిసారి కదా మీరు ఫోన్ చేయటం? ఫస్ట్ టైం అండి. ఓకే, చెప్పండి బ్రదర్, మీరు ఏ విషయంలో మీ ఆలోచనల్ని నాతో పంచుకోవడానికి ఫోన్ చేశారు? ఏంటంటే నాకు ఇక లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. మీరు ఒక మంచి సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నేనేంటంటే ఈ తక్కువ టైంలో ఎవరన్నా ఒక సెలబ్రిటీస్ అన్నా కలుద్దామా, ఇంకేదన్నా అనేది అనిపించింది. ఏ సెలబ్రిటీని కలవటానికైనా ఎక్కడికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నాను. యూట్యూబ్ లో చూస్తే మీ గురించి, నేను కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ లో మీ గురించి చూస్తూనే ఉన్నాను. మీరు ఒక మంచి సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నా యొక్క బాధని మీతో షేర్ చేసుకున్నాను. నేను మీకు కాల్ చేశాను. ఓకే 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 అంటే మీరు మూఢనమ్మకాలపై ఏ అభిప్రాయంతో ఉన్నారు? మూఢనమ్మకాలపై లేదండి, మూఢనమ్మకాలపై నాకు ఎటువంటి నమ్మకం లేదు. అదంతా ట్రాష్ అనుకుంటున్నాను. పోనీ దైవాన్నైనా బలంగా నమ్ముతున్నారా? దైవాన్ని అయితే నమ్ముతున్నానండి. సంథింగ్ ఎక్కడో ఉంది, దైవశక్తి అనేది ఉంది. ఎందుకంటే ఇంత కొన్ని లక్షల కోట్ల టన్నుల బరువుగల ఇంత బరువుగల భూమి దీని మీద డిపెండ్ అవ్వకుండా ఈ అనంత విశ్వంలో ఇంత స్పీడ్ తో కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి రొటేట్ అవుతుంది అంటే దీనికి ఇంత శక్తి ఆడి నుంచి వస్తుంది. డెఫినెట్ గా దీని వెనక ఏదో దైవశక్తి ఉన్నది. ఏదో ఒక శక్తి ఉంది అనొచ్చు, కానీ దాని వెనకాల దైవశక్తి అనే నిర్ధారణకైతే రాకూడదు. అదేనండి. ఇప్పుడు ఆ శక్తి ఏంటి అనే విషయం మీద ఖగోళ శాస్త్రవేత్తలు, రకరకాల శాస్త్రవేత్తలు పరిశోధనలో ఉన్నారు. దే కెన్ డిసైడ్. మనం ఈలోపే అన్నీ నమ్మేసుకుంటూ అన్నీ చేస్తూ ఉన్నాం. ఓకే బ్రదర్, సో మీరు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి, ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నారు. ఈ క్రమంలో కనీసం సమాజానికి ఆరోగ్యం మీద కాస్త చైతన్యంతో ఉండండి, ముందు జాగ్రత్తతో ఉండండి. మన విద్యా వ్యవస్థలో ఆరోగ్యం పైన మరింత అవగాహన కలిగించే పాఠ్యాంశాలు ఉంటే బాగుంటుంది అని మీరు సమాజానికి చెప్పాలనుకొని నాకు ఇప్పుడు మాట్లాడుతున్నారు, అంతేనా? అవునండి, ఎగ్జాక్ట్. పబ్లిక్ లో బ్లడ్ అవేర్నెస్ ఉండట్లేదంటే అదే చాలా మంది మారిపోతుంది. మనం ఈ స్టడీస్ లో, ఈ అకాడమిక్ ఇయర్స్ లో ఎన్నో సబ్జెక్టులు పెడుతున్నారు తప్ప అసలు బీపీ విషయంలో కూడా ఏదన్నా ఒక లెసన్ పెడితే అందరికి, స్టూడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి, ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఈ బీపీ మీద కనుక ఒక అవేర్నెస్ కనుక పెడితే
జీవితంలో వాళ్ళు దానికి బలి కాకుండా ఉంటారండి. ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేంటంటే నాకు ఎటువంటి ఆల్కహాల్ కానీ, స్మోక్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఖైనీ కానీ అలాంటివి ఏమి చెడు అలవాట్లు అనేది బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవండి. పైగా నేను ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ కూడా కాదండి. నేనేమనుకునేవాడిని అంటే చిన్నప్పటి నుంచి నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. సో చాలా మంది నా ముందు కళ్ళ ముందు ఉన్నోళ్ళు రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ కి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ లో ఆగం చేసుకున్నారు. బట్ నేను మాత్రం నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి నేను ఎడిక్ట్ అవ్వలేదు. సో నా లైఫ్ అంతా కూడా హెల్తీగా నడిచిద్ది అని చెప్పేసి నేను కాన్ఫిడెన్స్ ఉండేవాడిని అండి. కానీ ఈ చిన్న విషయం మీద నాకు అవగాహన లేదండి. నేనేంటంటే ప్రతి విషయాన్ని కూడా ఒకటికి జనరల్ గా చెప్తుంటారు అందరూ పెద్దవాళ్ళు అందరూ, 1కి 4 సార్లు ఆలోచించుకోవాలని చెప్తుంటారు ప్రతి విషయాన్ని. కానీ నేనేం చేశానంటే అది 1కి 4 సార్లు కాదండి, అతి చేసి 1కి 100 సార్లు ఆలోచించేవాడిని. ఈ ఆలోచించి ఈ క్రమంలో నాకు తెలియకుండానే కొన్ని సంవత్సరాల నుంచి నాలో బ్లడ్ ప్రెషర్ అనేది రైజ్ అవుతా ఉందన్నమాట. కనీసం నా బ్యాడ్ లక్ ఏంటంటే దానికి సింటమ్ కూడా నాకు ఎప్పుడు కనపడలేదు. నేను ఈవెన్ అసలు బీపీ ఉన్నదా లేదో తెలుసుకోవడానికి జస్ట్ ఒక RMPకి వెళ్ళినా కానీ 10 రూపీస్ ఇస్తున్నా చూస్తారు, అసలు డబ్బులు ఇస్తారని చూస్తారు. అంత చిన్న టెస్ట్ అది. కానీ నాకు ఎప్పుడు కూడా దాని మీద ఆలోచన రాలేదు. కాబట్టి అసలు అది జస్ట్ కనుక టెస్ట్ చేయించుకుంటే దానికి పెద్ద ఇది కూడా ఏముండదండి. ఒక RMP డాక్టర్ ఏమో దానికి ఒక చిన్న మెడిసిన్ రిఫర్ చేస్తారు. అదే మెడిసిన్ టాబ్లెట్ లైఫ్ లాంగ్ చేసుకుంటా ఉంటే బ్లడ్ ప్రెషర్ కనుక కంట్రోల్ ఉంచుకోగలిగితే ఈవెన్ లంగ్స్, హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ ఎవ్రీథింగ్ కూడా జాగ్రత్తగా ఉంటాయి. కానీ నాకు నేను పీజీ చేశానండి. నాకు ఇంత చదువు చదివి నాకు జస్ట్ ఒక బీపీ మీద అవగాహన లేకపోవడం వల్ల, ఒక బీపీ నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల, బీపీ మీద నాకు ఏమాత్రం కూడా అవేర్నెస్ పెంచుకోకపోవడం వల్ల నాకు ఇప్పుడు నా లైఫే గండంలో పడిపోయిందండి. నాకు గతంలో అంటే నేను గతంలో చాలా ప్రతిదీ స్టడీ విషయంలో కానీ, రెండోది ఏంటంటే మాకు ఒక 12 ఎకరాస్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది డిస్ప్యూట్ లో ఉందండి. అది ఏంటంటే మా మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ది. అయితే మా మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మా మదర్ కి ఎగ్జిక్యూట్ అయ్యింది. కానీ దాన్ని కొన్ని సంవత్సరాల నుంచి కొంచెం దాన్ని పట్టించుకోకపోవడం వల్ల కొంతమంది లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు దాన్ని ఆక్యుపై చేసేసి దాని మీద వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తే వీటి మీద కొన్ని సంవత్సరాల పాటు తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, సబ్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, జాయింట్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చుట్టూ, రిపిటేషన్ వేసి హైకోర్టు చుట్టూ, మళ్ళీ జ్యుడిషియల్ కోర్టులో సివిల్ ఓఎస్ వేసుకోవడం ఇవన్నీ చేసుకుంటా వచ్చాను. రెండోది ఏంటంటే ఈ అడ్వకేట్స్ పెట్టుకుంటే అందరూ కాదని కొంతమంది కొద్దిమంది అడ్వకేట్స్ మాత్రం అవతల పార్టీతో కొల్యూడ్ అవుతున్నారనే భయంతో, అనుమానంతో నేనేం చేశానంటే ఓన్ గానే అడ్వకేట్ మీద డిపెండ్ అవ్వకుండా నేనే ఓన్ గానే డ్రాఫ్టింగ్ చేసుకుంటూ నేనే ఓన్ గా నా యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా నడిపించుకుంటా ఉన్నాను. ఈ క్రమంలో రకరకాల కోర్టు తీర్పులు అవన్నీ కూడా తెచ్చుకొని స్టడీ చేయడం, లా బుక్స్ తెచ్చుకొని స్టడీ చేయడం ఇవన్నీ చేసుకుంటా వచ్చాను. కానీ ఏంటంటే ప్రతి ఈ రకరకాల ట్రిబ్యునల్స్ దగ్గర కానీ, ఆఫీస్ లో కానీ, లేదా కోర్టులో కానీ నేను సబ్మిట్ చేసే ప్రతి పేపర్ లో కూడా ఎక్కడా కూడా ఏ చిన్న మిస్టేక్ జరగకూడదు, అంతా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎక్కడా కూడా మనకి ఏ లాస్ జరగకూడదు అనే ఉద్దేశంతో 1కి 4 సార్లు కాకుండా అతిగా 1కి 100 సార్లు ఆలోచించుకుంటా నా బ్రెయిన్ మీద నేనే స్టేర్ ఇచ్చాను అనమాట. సో ఈ క్రమంగా కొన్ని సంవత్సరాల పాటు ఈ విధంగా కంటిన్యూస్ గా నేను ఎక్కువ మానసిక ఒత్తిడికి గురవడం వల్ల కొన్ని సంవత్సరాల నుంచి నాలో బ్లడ్ ప్రెషర్ అనేది జనరల్ గా నార్మల్ గా 120/80 మాత్రమే ఉండాలి. బట్ అది చాలా సంవత్సరాల నుంచి చాలా ఎక్కువ స్థాయిలో రైజ్ అయిందని ఇప్పుడు నాకు అర్థమైంది. అప్పుడే నేను దాన్ని గమనించి ఆ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంచుకోవడానికి చిన్నపాటి మెడిసిన్ వాడుకుంటూ ఎక్కువ మానసికంగా స్ట్రెయిన్ అవ్వకుండా అలా ఉంచుకోగలిగితే నేను చక్కగా నా లైఫ్ ని ఎండింగ్ వరకు కూడా హ్యాపీగా లీడ్ చేసుకోగలిగేవాడిని. బట్ ఏంటంటే దాని మీద అవగాహన లేకుండా ఉంటాం, దానికి ఎటువంటి మెడిసిన్ వాడకుండా ఉంటాం. సింపుల్ ఒక చిన్న టాబ్లెట్ డైలీ ఒకటి వేసుకుంటూ చాలు. కానీ అలాంటిది ఏం చేయకుండా పెసరు గింజ అంత ఉంటుంది అంతే. ఏమండి? చిన్న పెసరు గింజ అంత ఉంటుంది బీపీ టాబ్లెట్. అవునండి, అవును.
దాని మీద చిన్న అవగాహన లేకుండా దీని అసలు బీపీ ఉండాలో తెలుసుకోవడానికి ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక ఆర్పీ దగ్గర లేకుండా 1000 రూపాయలు పెట్టుకుంటే బీపీ మిషన్ తెచ్చుకొని మన ఇంట్లో చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఇంత జీవితంలో ఇంత చేసుకుంటూ పోయి ఈ చిన్న మిస్టేక్ చేస్తే అది కొన్ని సంవత్సరాల పాటు నాకు బీపీ ఉంది, అది అడిచేసి చివరికి కిడ్నీ యొక్క బ్లడ్ వెజల్స్ ని దెబ్బ కొట్టింది. సో ఏంటి అంటే నాకు సుమారు 1 year బ్యాక్ నుండి అంటే ఉన్నదన్నట్టు చెప్పచ్చు కదా, చెప్పచ్చు. అయ్యో ఏంటంటే నాకు ఆల్మోస్ట్ నాకు 1 year బ్యాక్ వరకు నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం లేదండి. నేను ఆల్మోస్ట్ హాస్పిటల్కి వెళ్ళక 20 years అవుతుంది. 20 years బ్యాక్ జస్ట్ క్రికెట్ ఆడుతుంటే చిన్న మైనర్ ఇంజ్యూరీ జరిగితే దానికి చిన్నపాటి డ్రెస్సింగ్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాయి తప్ప 20 years నుంచి అసలు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ వెళ్ళకూడదు. కనీసం ఎప్పుడు కూడా ఏదైనా చిన్న కోల్డ్ చేస్తే ఒక టాబ్లెట్ వేసుకున్నా తప్ప అంతకు మించి ఒక ఇంజక్షన్ వేసుకున్న మనిషి కూడా కాదు. అలాంటిది నాకు 1 year బ్యాక్ నుండి యూరిన్ లో ఫోమ్ కనిపిస్తుంది. సో యూట్యూబ్ లో చెక్ చేసుకుంటే యూరిన్ లో ఫోమ్ కనిపిస్తుంది, చాలా పెద్ద ప్రమాదం అనేసరికల్లే ఇదేంటప్ప నాకు యూరిన్ లో ఫోమ్ కనిపిస్తుంది అని చెప్పేసి దాని గురించి వాళ్ళకి 3-4 months ఆలోచించాను. నాకేంటంటే ఈ ఫిబ్రవరిలో మా మదర్ చనిపోయింది. నాకు యాక్చువల్ గా ఏంటంటే పిల్లలు లేరు, నేను మా మిసెస్ విడిపోయావు. 2021 మా ఫాదర్ సెకండ్ వేవ్ లో చనిపోయారు కరోనాలో. సో నాకున్న ఏకైక దిక్కు నా ప్రపంచం మా మదరే. బట్ మా మదర్ కూడా హార్ట్ ప్రాబ్లం వల్ల ఈ ఇయర్ February 16th చనిపోయేసరికలే ఇక నేను సన్ అయిపోయాను. అప్పటి నుండి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇక నేను ఈ రెగ్యులర్ లైఫ్ కి రెగ్యులర్ యాక్టివిటీస్ కి పూర్తిగా భిన్నంగా ఒక చీకటి గదిలో మంచం మీద పడుకొని ఇక అట్లా పరిమితం అయిపోయాను. అట్లా అయినా నాకు ఇంకా నేను అసలే చాలా బాధపడుతుంటే దేవుడు మరొక భారం తీసుకొచ్చి నా నెత్తిన పడేసినట్టుగా నాకు June 1st week లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే సడన్ గా యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది. రావాల్సిన యూరిన్ ఎన్ని గంటలు ఉన్నా కానీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు యూరిన్ అని చెప్పేసి భయం వేసి వెయిట్ చేస్తా ఉంటే సడన్ గా యూరిన్ కలర్ లో వచ్చేసింది. కలర్ లో వచ్చేసరికలేక ఇక లవోదివ్యం ఉన్నాను. ఇక కనీసం హాస్పిటల్ వెళ్ళడానికి కూడా నాకు డేట్ జరిగితే 2 days అట్లానే ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినట్టు సిరప్ నే బేస్ చేసుకొని ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని చూసుకుంటూ ఉంటే మొత్తం మీద యూరిన్ వస్తుంది కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంటే ఇక 2 days తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అంటే యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్ తో నేను వెళ్ళినప్పుడు హాస్పిటల్ డెఫినెట్ గా నన్ను నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పంపించారని, కానీ వాళ్ళు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి పంపించకుండా ఒక జనరల్ ఎండిఏ నాకు సర్వీస్ చేసి ఆయన తెలిసిన విధంగా అంటే ప్రాపర్ డయాగ్నోసిస్ చేయకుండానే అంటే ఇతనికి జరిగింది ఏంటి అనేది కూడా పెద్దగా ఆయన అర్థం చేసుకోకుండా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు, ఒక యూరిన్ టెస్ట్, ఒక యూజ్ అబ్డామిన్ చేసి ఇతనికి కిడ్నీకి ఇంజ్యూరీ అయింది అన్న విషయాన్ని ఆయన సరిపెట్టుకోలేకుండా కనీసం ఆయన నన్ను ఒక నెఫ్రాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేయకుండా ఆయన బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి ఆయనకు కన్ఫర్మ్ చేసేసుకొని సింపుల్ గా యాంటీబయాటిక్ టాబ్లెట్ ఇచ్చేసి 10 days వాడుకోమని చెప్పేసి పంపించేశాడు. సో ఆ రోజు నాకు జరిగింది ఏంటంటే అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అనే సంగతి కొన్ని నెలల తర్వాత తెలిసిందండి. ఎందుకంటే నాకు కూడా దాని మీద అంత అవగాహన లేదు కాబట్టి ఆయన చెప్పినట్టుగానే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి నేను కూడా లైట్ గా తీసుకున్నాను. తీరా అది జరిగింది అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని చెప్పేసి నాకు కొన్ని నెలల తర్వాత రకరకాల వీడియోస్ యూట్యూబ్ లో చూస్తే గానీ అప్పుడు నాకు అర్థమైంది. సో ఏంటంటే అది అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది యాక్చువల్ గా రివర్స్ అవుతుందంట. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే అది రివర్స్ కాకుండా అది క్రానిక్ కిడ్నీ డిసీజ్ గా ప్రోగ్రెస్ అయిపోయింది. సో ఆ విధంగా నాకు అప్పటి నుండి హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవుట్పుట్, యూరిన్ అవుట్పుట్ అనేది రోజుకి గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంది. సో నాకున్నది ఈ కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి నాకు కొన్ని నెలల తర్వాత అర్థమైంది. తర్వాత డిఫరెంట్ హాస్పిటల్స్కి వెళ్తున్నాను. వాళ్ళు ఏదో మెడిసిన్ రిఫర్ చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా పూర్తి రిలీజ్ అయితే కనిపించట్లేదు. సో ఏంటంటే ఇక నా లైఫ్ త్వరలోనే ఎండ్ అయిపోతుంది అని నాకే అర్థమైపోయి ఇక నరకం కనిపిస్తుందండి నాకు. అంటే ఇప్పుడు మీకు 2 కిడ్నీలు పాడైపోయాయా? పాడైపోయినాయని టెస్ట్ లో వస్తుంది. నేను చేసిన పొరపాటు ఏమి లేదని చిన్న బీపీ మీద చిన్నపాటి అవగాహన లేకపోవడం వల్ల కోపం వచ్చింది. మూఢనమ్మకాలపై కూడా మీరు నా వ్యూవర్స్కి ఏమైనా చెప్పండి. సరే, దేవుడు ఉన్నాడా, శక్తి ఉందా, దానికి దేవుడు అనే రూపం ఉందా, అది హిందూ దేవుడా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవుడా పక్కన పెడితే మూఢనమ్మకాలు, మీరు చూసిన మూఢనమ్మకాలు, వాటి వల్ల
మీ చుట్టుపక్కల ప్రజలు నష్టపోతున్న తీరు వివరించండి మీ మాటల్లో. ఈ కొన్ని ఏరియాలో చేతబడి అంటారు, కొన్ని ఏరియాలో బాణమతి అంటారు. కానీ వాస్తవానికి ఎక్కడా కూడా మరి వీరికి సైంటిఫిక్ ప్రూఫ్ అయితే లేదండి. కానీ ఎవరో కొన్ని ఇలాంటివి చేస్తుంటారని చెప్పేసి వాళ్ళు ఊళ్ళ నుంచి వేయటం, వాళ్ళ మీద ఫిజికల్ గా దాడి చేయటం ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఒక పక్కన మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నప్పటికీ కూడా మరి దీని మీద అంత ఎక్కడా కూడా సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినప్పటికీ కూడా ఇంకా ఈ మూఢనమ్మకాలతో ఎస్పెషల్లీ రిమోట్ ఏరియాలో, వెనకబడ్డ ప్రాంతాల్లో జరుగుతుంది. అలాగే కొన్ని అర్బన్ ఏరియాలో కూడా కొంతమంది సాధువులని లేకపోతే గురూజీలని వాళ్ళు కూడా మరి వశీకరణ అదని ఇదని చెప్పేసి కొన్ని వేల రూపాయల డబ్బులు ఫీజుల రూపంలో వసూలు చేసుకుంటారు. వాళ్ళు బాగా కార్పొరేట్ స్థాయిలో బిజినెస్ చేస్తున్నారు. కానీ మొత్తం మీద మూఢనమ్మకాలు అయితే సైంటిఫిక్ అయితే ప్రూవ్ కాలేదు కాబట్టి మూఢనమ్మకాలను అయితే ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదండి. దాన్ని నమ్ముతూ వాళ్ళ యొక్క శక్తిని వాళ్ళు నిర్వీర్యం చేసుకుంటారు. మరి వాళ్ళకున్న అపారమైన శక్తిని ఈ మూఢనమ్మకాలను నమ్మి వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకుంటే చివరికి వాళ్ళే ఒక బలిపోసు అయిపోతున్నారు. అంటే నా మూఢనమ్మకాల మీద ఎక్కడ కూడా ప్రూవ్ కాలేదు కాబట్టి ఎవరు కూడా మూఢనమ్మకాల మీద అంతగా కాదు అసలు పూర్తిగా కూడా దాని గురించి వర్రీ కాకుండా దాన్ని బేస్ చేసుకోకుండా అది ఎంత కూడా ట్రాష్ అని పక్కన పెట్టేసి మరి ఫర్దర్ లైఫ్ లీడ్ చేసుకోవడం బెటర్ అనుకుంటాను. ఓకే బ్రదర్, నాకు ఒక 3 విషయాల పైన ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు మీ ఆలోచనల్ని, అంటే మనం ఒక మిత్రుడు అన్నోన్ పర్సన్ కదా, మీరు నాకైతే తెలిసిన వ్యక్తి కాదు, మీరు ఓపెన్గా బోల్డ్గా న్యాచురల్గా ట్రూత్ఫుల్గా మాట్లాడండి. 1 వైద్యం గురించి, 2 కోర్టులు న్యాయ వ్యవస్థ గురించి, 3 భూములు కబ్జాల గురించి, వీలైతే 4వది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బ్రేకప్కు రీజన్స్, దాన్ని ఎట్లా మనము కోఆర్డినేట్ చేసుకోవాలి, ఈ 4. 5వది ఈ హెల్త్ ఎడ్యుకేషన్. అయితే మీరు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి, అంటే క్షమించండి మీతో మాట్లాడిస్తున్నాను, ఇబ్బంది పడుతున్నారు లేరు కదా? మీరైతే ఫ్రీగానే ఉన్నారు కదా మాట్లాడడానికి? ఓకే ఓకే, సారీ బ్రదర్. అసలు అంటే మీరు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి మూత్రం సమస్యతో ఉండి అన్హెల్తీగా ఉండి ఏదో ఒక ప్రముఖుడితో మాట్లాడాలనుకొని మీరు నాకు కాల్ చేశారు. అవునండి. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పండి బ్రదర్, న్యాయ వ్యవస్థ మీద మీకు ఎందుకు నమ్మకం పోయింది? అసలు న్యాయ వ్యవస్థలో మీరు గమనించింది ఏమిటి? మీరెందుకు మీ అమ్మ పేరుతో వచ్చిన భూమి కోసం ఇతరులు కబ్జా చేస్తే పోరాడాల్సి వచ్చింది? న్యాయ వ్యవస్థ పైన మీరు ఓపెన్గా చెప్పండి. న్యాయ వ్యవస్థ అయితే చాలా హీనమైన పరిస్థితిలో ఉందండి. బహుశా న్యాయ వ్యవస్థ గురించి నేను కనుక కామెంట్ చేస్తే అది నాకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లాంటివి అవుతాయి. బట్ నాకు కూడా హెల్త్ ప్రాబ్లం లేదు కాబట్టి, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈవెన్ నాకు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చినా గానీ అందుకంటే పెద్ద పనిష్మెంట్ నా కళ్ళ ముందు ఉంది కాబట్టి నాకేం పెద్ద భయం లేదండి. కానీ మన దేశంలో న్యాయ వ్యవస్థ మాత్రం చాలా దారుణమైన హీనమైన పరిస్థితిలో ఉందండి. ఎందుకంటే అసలు ప్రతి మనిషి కూడా బతికేదో 100 సంవత్సరాలు అంటారు. కానీ మనకి ఇండియాలో యావరేజ్ లైఫ్ వచ్చేసి బిలో 16. ఒక చిన్న భూ తగాదా కానీ ఇంకేమైనా తగాదా కానీ వస్తే అది లోయర్ కోర్టు నుండి అంటే జూనియర్ సివిల్ కోర్టు, సీనియర్ సివిల్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, కొంతమంది సుప్రీం కోర్టు కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారండి. సో ఇవన్నీ కోర్టులు ముగించుకుంటూ వచ్చేసరికల్లే కనీసం 20-30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ ఫైనల్ గా అందులో ఎవరైతే ఫైనల్ గా బెనిఫిట్ పొందుతారో వాళ్ళకు కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేదండి. వాళ్ళ లైఫ్ లో దాదాపు 25-30 సంవత్సరాలు టైం గడిచిపోయిందంటే దానివల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకప్పుడు ప్రతి గ్రామంలో కూడా ఒక పటిష్టమైన పెద్దల వ్యవస్థ ఉండేది. ఏ ఊళ్ళో ఉన్న సమస్యను ఆ ఊరు పెద్దలు అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి ఒక రచబండ్లా పెట్టేసి క్లియర్ చేసేవాళ్ళు. అప్పట్లో జనానికి కూడా దైవం మీద భయం ఏం ఉండేది కాబట్టి వాళ్ళ చేత ప్రమాణం చేపించి మరి వాళ్ళ చేత ట్రూత్ చేపించి అప్పటికప్పుడే ఫైన్ వేయటం కానీ, లేకపోతే ఆస్తులు పంచడం కానీ, లేకపోతే ఇది ఎవరిదని తేల్చడం కానీ, అలా శిక్షించడం కానీ ఇట్లాంటివి అప్పటికప్పుడు చేసేవాళ్ళు. సో ఒక రోజు ఒక సబ్జెక్ట్ ఒక పార్టీది
అలానా ఇష్యూ ఉందని తెలిస్తే దాని మీద ఊళ్ళో రచ్చబండ దగ్గరికి రండి అని చెప్పేసి ఒక టంకా వేసేసి అందరిని తిరిపిచ్చేసి వాళ్ళ సమక్షంలో ఆ పార్టీస్ ని ఎదురుగా నుంచి పెట్టి ఆ ఒక సింగిల్ టైంలోనే జడ్జిమెంట్ ఇచ్చేసేవాళ్ళు. సో అది బాగుంది. బట్ ఇప్పుడేమవుతుంది, మెయిన్ ఏమవుతుందంటే ఒకటి చాలా ఓవర్ డిలే. ఒక ఎకరం భూమి వీడిదా వాడిదా అని తేలడం కోసం ఈ కోర్టు, తర్వాత మళ్ళీ పై కోర్టు అప్పీలు, మళ్ళీ దాని తర్వాత పై కోర్టు అప్పీలు, మళ్ళీ దాని తర్వాత పై కోర్టు అప్పీలు, ఈ విధంగా చూసుకుంటూ పోతా ఉంటే 25-30 సంవత్సరాలు అంటే నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. మన మనిషి లైఫ్ ఎంత, యావరేజ్ లైఫ్ ఎంత, లైఫ్ లో అంటే ఒక లిటిగేషన్ వస్తే సగం జీవితం కోర్టుకి అయిపోవాలా? జనరల్ గా కోర్టుకి వెళ్లే వ్యక్తి ఎవరు ఉంటారు? కనీసం 20-25 సంవత్సరాలు దాటివాడు, ఎందుకంటే అంతకంటే చిన్నవాడు, అతను ఏదో స్కూల్లోనో కాలేజీలో స్టూడెంట్ గా ఉంటాడు, అతనికి అంత పరిపక్వత ఉండదు, కోర్టుగా పోయి అంత పరిపక్వత ఉండదు. కనీసం ఒక 10 సంవత్సరాలు వచ్చినట్టు మాత్రం లిటిగేషన్ ఉంటే కోర్టుకి వెళ్తారు. అతను మళ్ళీ అతను ఒక 65 ఏళ్ళు దాటిందంటే మళ్ళీ ఆయనలో కూడా శక్తి తగ్గిపోతుంది. అంటే అతను ఒక మంచి ఈ 25 నుండి 65 ఇదే అతనికి ఒక బలమైన టైం. ఈ టైం అంతా కూడా అతనికి ఏదైనా ఒక లిటిగేషన్ రైజ్ అయితే ఆ టైం అంతా కూడా ఈ కోర్టుకి అయిపోతుంది. ఎప్పుడో 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక అతనికి ఫేవర్ కోసం ఉపయోగం ఉందండి. ఎందుకంటే ఆ ఫ్రూట్స్ అతను ఎంజాయ్ లైఫ్ ఉండదు కదా. నాగాంజనేయులు గుప్తా చిన్న సబ్మిషన్ ఏంటంటే బ్రదర్, ఊళ్ళలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలని వీడీసీలని కొన్ని ఉన్నాయి నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు. వాళ్ళు చాలా విషయాల్ని పంచాయతీలు పెడుతూ 2 పార్టీల వైపు దండగలు వేస్తూ తేల్చాల్సిన విషయాన్ని చాలా రోజుల పాటు సాగదీసుకుంటూ మత వైపు నడిపిస్తూ, కులం వైపు, పార్షియాలిటీ వైపు నడిపిస్తూ ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్న ఈ పెద్దల కమిటీలు న్యాయబద్ధంగా లేవు, అన్యాయబద్ధంగా ఉన్న సందర్భాలే ఉన్నాయి. ఈ మధ్య వినాయకుడికి చందా ఇవ్వలేదని ఆ గ్రామ పెద్దలు ఒక 4 కుటుంబాలని వెలివేసి తీర్మానం చేసినవి ఉన్నాయి. తర్వాత ఒక చోట ముదిరాజులను వెలివేశారు, మరొక చోట గౌడన్నలని వెలివేశారు. ఇలా వెలివేస్తూ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి బ్రదర్. గ్రామ పెద్దలు మళ్ళీ అందులో కూడా కొన్ని కులాల పెద్దలుగా ఉండి ఆ న్యాయం అన్ని వర్గాలకు అందట్లేదనే అపవాదు కూడా ఉంది. సరే, ఇదొక సబ్మిషను. అలాగే న్యాయ వ్యవస్థలో కూడా కోర్టుల సంఖ్య తక్కువగా ఉండడము, అలాగే జడ్జీల సంఖ్య తక్కువగా ఉండడము, సరిపడా సిబ్బంది లేకపోవడము, అలాగే న్యాయ నిపుణుల కొరత కూడా ఉంది. న్యాయవాదులు ఉన్నారు కానీ న్యాయ నిపుణుల కొరత ఉంది. సో ఇలా ఎన్నో విధానపరమైన విషయాలు ఇందులో ఉన్నాయి. మరియు కోర్టు అంటేనే ఆడ నాకు తెలిసి ఒక అన్న రమేష్ అని ఒక సిఐ గారు కోర్టు కాడ 4 చెప్పులు కట్టిపోయాడు. ఇది వేప చెట్టుకి. ఒరేయ్, మీరు బై మిస్టేక్ లీడికి వస్తే దీంతో కొట్టుకోవడంతో సమానం రా, రాజీ పడడమే రాజా పని, చాలా విషయాలల్లో రాజీ పడాలి. ఏదైనా నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, క్యారెక్టర్కి సంబంధించిన విషయాల్లో మీరు రాజీ పడకండి. కొన్ని విషయాలు మాత్రమే రాజీ పడనివి ఉంటాయి, అవి చట్ట ప్రకారంగా జరగాలి. కానీ చాలా చిన్న విషయాలకు కూడా మీరు కోర్టుల దాకా వచ్చి తిరిగి ఇద్దరు లాయర్లని, పోలీసులని సమయం వేస్ట్ చేయడము, వాళ్ళని బతికించడమే న్యాయ వ్యవస్థ సమయాన్ని వేస్ట్ చేయడం అని కూడా చెప్పారు. సరే బ్రదర్, అదొకటి వదిలేద్దాం. రెండోది, ఈ భూములు కబ్జాలు, తిరిగి భూమిని పొందడము, లేదా ఎవడు ఫీల్డ్ మీద ఉంటే వాడికి కాగితాలు ఉన్నా లేకున్నా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కాగితాలు, సర్టిఫికెట్లు తయారు చేయడం, ఫోర్జరీ సంతకాలు, దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ మెయిన్ అవుతుందండి అంటే ఈ పలుకుబడి ఉన్నోళ్ళు, రాజకీయ పార్టీలు అండదండలు ఉన్నోళ్ళు ఎక్కడో కొంచెం బయట ఉన్న స్థలాన్ని, ముఖ్యంగా ఇళ్ళకైతే అంత థ్రెట్ అయితే లేదండి, ఎవరింటిని వాళ్ళు లాగేసుకోవడం జాగ్రత్త తీసుకుంటుంటారు. ఇకైతే ఇళ్లలోకి ఎవరన్నా అద్దెకి దిగి ఎన్ని సంవత్సరాలు ఖాళీ చేయకపోతే అది కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప ఇళ్లకు అంత ఇదే ఇబ్బంది లేదండి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ స్థలాలే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఇది కూడా కొంతమంది ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒక స్థలం కొనుక్కుంటే మన దగ్గర ఉన్న డబ్బులతో ఒక స్థలం కొనుక్కొని ఒక 2-3 సంవత్సరాల తర్వాత అమ్ముకుంటే ఇదే డబ్బులు బ్యాంక్ వేసుకునే బదులు ఇదే డబ్బులతో బయట ఎక్కడన్నా ఫ్లాట్ కొనుక్కుంటే లేకపోతే ఉన్న స్థలంగానే పొలంగానే కొనుక్కుంటే 2-3 సంవత్సరాల తర్వాత డబుల్ అయితే అనే ఆశతో
మధ్యతరగతి వాళ్ళు, ఎగువ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు. బట్ ఏంటంటే కొనుక్కున్న తర్వాత డెఫినెట్ గా వాటిని ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ గ్రిప్ లో ఉంచుకుంటేనే తప్ప, లేకపోతే నైట్ కి నైట్ ఎవరో ఒకళ్ళు దాంట్లో ఆక్యుపై చేస్తున్నారు. ఈ ఆక్యుపై చేసిన వాళ్ళకి కూడా చట్టంలో కూడా కొంత హక్కులు ఉన్నాయండి. అంటే స్థలం, ఆ ప్రాపర్టీ ఎవరిదైనా కాదు, ముందు ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకు కూడా కొంత హక్కులు ఈ చట్టంలో కల్పించబడ్డాయి. ఏంటంటే డెఫినెట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తికి వచ్చి నాకు తెలిసి ఒక స్థిరాస్తికి వచ్చేసి ఒక వ్యక్తి ఓనర్ అయినప్పటికీ కూడా అదే స్థిరాస్తిని వేరే వ్యక్తి ఇతని దగ్గర నుంచి అనుమతి తీసుకొని అతను పొజిషన్ లో తీసుకున్నాడా, లేదా ఇతను నుండి అనుమతి లేకుండా అతను పొజిషన్ లో తీసుకున్న మొత్తం మీద అతను పొజిషన్ లో ఉంటే ఇంజెక్షన్ ఆర్డర్ కూడా కోర్టు వాళ్ళకి గ్రాంట్ చేస్తుంది. సో ఏంటంటే అందుకనే అంటే అక్రమంగా ఆక్రమించుకున్నా కూడా ముందు అతనికి శిక్ష తర్వాత సంగతి, కానీ ఆయనకి చట్టమే కొంత హక్కు కల్పిస్తుంది. సో అలాంటప్పుడు ఒరిజినల్ ఓనర్ కూడా డిఫెన్స్ లో పడిపోతున్నాడు ఇలాంటి వాటి వల్ల. కాబట్టి ఏంటంటే ఓపెన్ ప్లాట్లు మాత్రం ఖచ్చితంగా చాలా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కూడా రక్షించుకోవడం పెద్ద సవాలుగా మారిపోతుంది. కాబట్టి అది కొనుక్కొని ఎక్కడో ఉండే వాళ్ళైతే అది ప్రమాదం అండి. దాని బదులు ఏ బ్యాంకులోనే ఇంకేదన్నా వాటిలో ఇన్వెస్ట్ చేసుకున్నా తప్ప రెగ్యులర్ గా చెకప్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండగలిగే వాళ్ళు మాత్రమే ఓపెన్ సైజ్ కొనుక్కోవడం నయం. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు రాజకీయ అన్న దాంట్లో పొరుగుబడితో ఉపయోగించుకొని ఎక్కడైతే స్థలం దానితో ఓనరు లోపల లేడు, లేకపోతే అతన్ని బెదిరించినా కానీ అతను భయపడిపోతారు, మన జోలికి రావడం అన్నట్టుగా అలాంటివి చూసుకొని ఆ కేసులు చూసుకొని వాటిని ఆక్రమించుకోవడం, చివరికి వాడు దాని బాధితుడు ఈ కోర్టు చుట్టూ తిరిగి సంవత్సరాలు తిరగాలి, మనం ప్రొఫెషన్ కూడా పక్కన పెట్టుకొని తిరగాలి అని చివరికి వీడికి ఏదో రేటుకి చివరికి ఇతరకే సేల్ చేయడం, ఇలాంటివి కూడా చాలా చోట్ల జరుగుతున్నాయండి. ఇది కూడా ఒక పెద్ద ఈ వ్యవస్థలో ఇది కూడా ఒక పెద్ద ఇది ఏంటంటే ముందు ఎక్కడ కూడా ఆక్యుపై చేసిన వారికి శిక్ష పడిన దాఖలాలైతే చాలా అరుదుగా ఉంటాయండి. కానీ అతనికి చట్టమే కొంత హక్కులు కల్పిస్తుంది. చివరికి వాడు ఒరిజినల్ ఓనర్ కూడా అవాకైపోతుంది. ఇదేంటి ఆడేవాడు వచ్చి నా పర్మిషన్ లేకుండా ఆక్యుపై చేస్తే చివరికి అతను పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి నాకు పలాంటి సర్టిఫికేట్ కూడా ఇవ్వరంట. ఇదేంటి, నేను కదా ఒరిజినల్ ఓనర్, అతను ఆక్యుపై చేస్తే అతనికి శిక్షించాల్సింది పోయి అతనికి కొంత పెద్దపేట వేయటమేంటి, నాకు దీనికి సంబంధించిన పలానా సర్టిఫికేట్ రావడంలో నాకు పొజిషన్ లేదని చెప్పేసి అదే కూడా రాకుండా ఆపేటి పెట్టి అని చెప్పేసి ఒరిజినల్ ఓనర్ కూడా స్టన్ అయిపోతుంది. నేను కూడా మా మండల్ హెడ్ క్వార్టర్లో మా మిస్సెస్ స్కూల్ టీచర్ కాబట్టి అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఓ స్థలం తీసుకున్నప్పుడు అందరి ముందు విచారించి 4 వైపులో ఉన్న వ్యక్తులను విచారించి ఆ భూమి వారిదే అని తెలుసుకున్నాకే వెళ్ళి డబ్బులు ఇచ్చి కాగితం తీసుకొని పెట్టుకొని కొనుక్కొని వచ్చాను. వచ్చిన తర్వాత క్లీన్ చేసుకొని ముగ్గు వేయించుకునేటప్పుడు దారం పట్టుకున్న వ్యక్తే మరొక దారిలో వెళ్ళి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చాడు. కాదురా అంటే ఇదే అంటాడు. పెద్ద బ్యాచ్. మళ్ళీ పంచాయతీ పెడితే మనకి ఒక 10,000 బొక్క, అతనికి ఒక 10,000 బొక్క, మళ్ళీ పెద్ద మనుషులు చెప్పింది సరిసగం అని చెప్పారు. ఓర్ని అమ్మ నేను డబ్బులు పెట్టుకున్నది నేను, ఆయన మళ్ళీ మనకు అమ్మిన వ్యక్తే మళ్ళీ అయితే ఎదుటోనికి అమ్మడు కదా అంటే ఇక అది చాలా పెంట అయింది. మళ్ళీ చివరికి మొన్న ఆ భూమిని మేమే మళ్ళీ మార్కెట్ రేటు చెల్లించి దాన్ని కొనుక్కొని మా పట్టా చేసుకొని జాగ్రత్తగా పెట్టుకున్నాం. అంటే నీతి, న్యాయం, ధర్మం, చట్టం ఇవేవి వర్తించవు. దౌర్జన్యం, కబ్జా, రౌడీయిజం, ఒక గుంపును వేసుకొని బెదిరించగలిగేటోడికి దోచుకున్నోడిదే రాజ్యం తప్ప ఇక్కడ నీతి, నిజాయితీ, శ్రమ, కష్టపడి కొనుక్కున్నాం ఇవన్నీ ఏం పని చేయవు. ప్రజెంట్ కలిగి అందుకే అలాంటి జరగకూడదండి. మీరు చెప్పిన సెకండ్ వర్షన్ లో చెప్పినదే లీడింగ్ లో ఉన్నాయి. తర్వాత ఇంకోటి, ఇది పర్సనల్ లైఫ్కు సంబంధించింది. నేను సైకాలజిస్ట్ని. నేను 2 years ఎంఎస్సి సైకాలజీ, అలాగే 2 years డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్సీ సైకాలజీ చేశాను. సో చెప్పండి బ్రదర్, మీరు మీ మ్యారిటల్ లైఫ్ ఫెయిల్యూర్కి అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్కి, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ అడ్జస్ట్ అవుతూ జీవించడానికి, లేదా అన్యోన్యంగా ఉండడానికి మీరు మీ ఫెయిల్యూర్ ద్వారా సమాజానికి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్ అనేది ఉండాలండి. అనేది ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఒక
పర్సన్ పుట్టిన తర్వాత అతనికి ఒక 20 years వచ్చేంత వరకు, 25 years వచ్చేంత వరకు, లేదా 30 years వచ్చేంత వరకు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి దురదృష్టశాతం పేరెంట్స్ వాళ్ళు చిన్న ఏజ్ లో చనిపోతారు. కొంతమందికి దురదృష్టశాతం మరి పేరెంట్స్ పెద్ద ఏజ్ లో కానీ వీళ్ళు పుట్టారనుకోండి, ఇక్కడ 30 years వచ్చేసి వాళ్ళు చాలా టూ మచ్ ఓల్డ్ ఏజ్ అయిపోతారు. అంటే కాబట్టి పేరెంట్స్ కాదు, అలాగే మరి మళ్ళీ ప్రతి పర్సన్ కి అతనికి ఒక 20 years మ్యారేజ్ అయితే 30 years పిల్లలు పుట్టడం, ఆ పుట్టిన పిల్లలు ఇతను 40 years వచ్చేప్పటికి ఇప్పటికి ఒక 10 years పిల్లలు అవుతారు. ఏదైనా 50 years వస్తే కానీ వాళ్ళు ఇతనికి చేతిని అందిస్తారు. కాబట్టి అటు పేరెంట్స్ పర్సన్ ముఖ్యమే, ఆ పర్సన్ కి ఇటు పిల్లలు ముఖ్యమే. అలాగే ఈ 2 జనరేషన్ తో పాటు ఖచ్చితంగా స్పౌస్ కూడా ముఖ్యమేనండి. ప్రతి మనిషి కూడా స్పౌస్ ముఖ్యమే. చాలా మంది కూడా బ్రహ్మచారులుగా ఉంటారు, కానీ అది అంత కరెక్ట్ కాదండి. ప్రతి మనిషి కూడా స్పౌస్ కూడా ముఖ్యం. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పటి నుండి వాళ్ళ లాస్ట్ బ్రీత్ వరకు కూడా స్పౌస్ కూడా పక్కనే ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ వాళ్ళ యొక్క కష్ట సుఖాలని ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి లైఫ్ ను చాలా వరకు లీడ్ చేసుకుంటారు. స్పౌస్ లేకపోతే అది ఒక చీకటి బతికిపోతుంది. మరి అప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, అంటే స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటారు కదా. ఇప్పుడు మరి పెళ్లి కాని వాళ్ళందరికీ స్వర్గంలో నిర్ణయించబడలేదు, దేవుడే వాళ్ళకి స్పౌజ్ను డిక్లేర్ చేయలేదు అని అనుకోవచ్చు కదా. అయితే ఒకటి మరి ఏదో అంటారు చూస్తారంటే స్వయంకృతాపరాధం అంటారు. ఏంటంటే ఒక 20 years నాకు తెలిసి ఒక 20 years 25 years బ్యాక్ ఏమైందంటే గర్భంలోనే ఉన్న పిండం ఆడ మగ తెలుసుకునే టెక్నాలజీ అప్పట్లో వచ్చింది. సో అన్ని కమ్యూనిటీస్ లో అయిపోయినా కొంచెం లీడింగ్ లో ఉన్న కమ్యూనిటీస్ లైక్ బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, రెడ్డి, వేలమ్మ ఇలాంటి కమ్యూనిటీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ గా కానీ లేకపోతే చైతన్యవంతంగా ఉంటారు. కాబట్టి ఏంటంటే పుట్టబోయే పెట్టే ఆడ మగైతే కావాలి, ఆడైతే వద్దని అందరూ కాదు, కొంతమంది మూర్ఖత్వంగా తెలుసుకొని ఆ పిండం స్థాయిలో ఉండగానే ఆ పిండాన్ని కీల్ చేయడం వల్ల ఆ కమ్యూనిటీస్ లో ఏమైందంటే మగ పిల్లల సంఖ్య విపరీతంగా ఉంది, ఆడపిల్లల సంఖ్య పూర్తిగా డౌన్ అయిపోవటం వల్ల ఆ పాపం ఇప్పుడు కనపడుతుంది. రేషియో కొన్ని కమ్యూనిటీస్ లో అంత అట్లా చెక్ చేయించుకోవడం, టెస్ట్ చేయించి కీల్ చేయించడం అలాంటివి చేయించుకోవడం వల్ల ఆ పాపాలు చేయకపోవడం వల్ల ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ లో రేషియో దేవుడైతే రేషియో ఆల్మోస్ట్ సమానంగా ఇస్తున్నాండి. 1010 లేదా 1009 దేవుడైతే రేషియో సమానంగా ఇప్పుడు ఈ కడుపులో ఉన్న శిశువుని భ్రూణ హత్య అంటారు. ఈ భ్రూణ హత్యల్ని కూడా దేవుడు చేయించుడు అనుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రతిదీ దేవుడే తలరాత రాస్తాడు కాబట్టి తల్లి కడుపులోనే ఆ పాపను చంపడం కూడా దేవుడి రాసి పెట్టినట్టే జరిగింది అనుకోవచ్చు కదా. ఇది మాత్రం మనిషి చేసిన నేరంగా ఎందుకు అనుకోవాలి? కాదండి, ఇది దేవుడు ఎక్కడా కూడా డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ చెప్పలేదు. మనిషి తలరాత దేవుడు రాశాక ఆలోచించే శక్తి ఇచ్చాడు దేవుడు, కానీ దాన్ని బ్యాడ్ గా మార్చుకున్నారు. అంటే ప్రతిదీ దేవుడు చర్య అంటారు కదా. క్రైస్తవులు అయితే ప్రతి చర్య దేవుడు దగ్గరుండి చేస్తాడు అంటారు. హిందూ సోదరులు కూడా తలరాత ఎట్లా రాసి ఉంటే గట్లనే అవుతుంది. అంటే ఇప్పుడు నాకు అబార్షన్ కావాలని తలరాత రాసింది కాబట్టి అబార్షన్ అయింది. లేదా అది ఎక్కడా కూడా మనిషి యొక్క యాక్టివిటీ లేకుండా అది డిఫాల్ట్ గా జరిగితే ఓకే అది అనుకోవచ్చు. బట్ ఒక మనిషి పని కట్టుకొని దాన్ని సాధించి ఆ పని చేసిన డాక్టర్ తలకు, అబార్షన్ చేసిన డాక్టర్ తలకు ఈ రోజు నువ్వు ఈ పాపం చెయ్యాలి అని దేవుడు రాసిండు అనుకోవచ్చు. అలాగే ఆ తండ్రికి నువ్వు నీ భార్య కడుపులో ఉన్న పిండాన్ని చంపియాలి అనే బుద్ధిని దేవుడే పుట్టించిండు అనుకోవచ్చు. లేదా ఆ తల్లి కడుపులో పెరుగుతున్న 3 నెలల 4 నెలల పాపని నువ్వు చంపేసుకోవాలని ఈ ముగ్గురికి కూడా దేవుడే తలరాతే రాసిండు. దేవుడు రాసిన రాత ప్రకారంగానే ఆ శిశువు చచ్చిపోయిందని అనుకోవచ్చు కదా. ఇక తప్పు చేసిన మనిషి తప్పించుకోవడానికి బహుశా అలా మన దేవుడి మీద నెపనెట్టడం తప్ప దేవుడు ఇతనికి ఆలోచించుకునే శక్తిని అన్నిటిని ఇచ్చుకుంటా పోతే దాన్ని పని కట్టుకొని ఇతను ఇంకొంచెం అంటే చూసారా నాగాంజనేయులు అంటే పొరపాటు జరిగితేనేమో మనిషి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పొరపాటు చేసి ఆడపిల్లను గుర్తించి చంపాడు అంటున్నాము. అదే మేలు చేస్తే మాత్రము దేవుడే మేలు చేశాడు అని నమ్ముతున్నాము. ఇది ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరే ఆలోచించండి. ఇదే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి లేకపోతే, విజ్ఞానం అభివృద్ధి కాకపోతే ఒకనాడు 5-6 కనేవారు. ఎందుకు, ఎంతమంది చచ్చిపోతారో ఎంతమంది మిగులుతారో అనేటువంటి దానితో. మరి ఇప్పుడు
ఆ బాలింత చావులు అంటే ఆ చిన్న పిల్లల తల్లులు చనిపోవడం తగ్గిపోయింది. అలాగే పుట్టిన పిల్లలకు కూడా అనేక టీకాలు వేసుకొని వాళ్ళను కూడా కాపాడుకునే స్థాయికి మనం ఈరోజు వచ్చాము. ఇదంతా కూడా శాస్త్ర సాంకేతిక రంగాలు అందించిన ఆధునిక వసతులే కదా. విజ్ఞానాన్ని మంచి వైపు నడిపిస్తూ చెడు వైపు మన ఇంగిత జ్ఞానంతో మన మానవ విలువలతో చెడును తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం చాలా ఉంది మిత్రులారా. ఇంకా మనము వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. వైఫ్ హస్బెండ్ని ఒక మంచి లైఫ్ టైం బాయ్ ఫ్రెండ్గా భావించాలి. అలాగే బాయ్ కూడా తన లైఫ్లో వచ్చినటువంటి ఆ స్పౌజ్ని ఒక మంచి గర్ల్ ఫ్రెండ్గా, లైఫ్ టైం గర్ల్ ఫ్రెండ్గా లవ్ చేస్తూ ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ లైఫ్ టైం ఉండాలి. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనల్ని కన్నవాళ్ళు 25 ఏళ్ళ ముందే చనిపోతారు. మన తోడబుట్టిన వాళ్ళు వేరు చోట్లకి వెళ్ళిపోతారు. మన కడుపులో పుట్టిన పిల్లలు కూడా అవకాశాలు వెతుక్కుంటూ రెక్కలు వచ్చాక ఎగిరిపోతారు. మనకు తోడుగా ఉండేది భార్య, భార్యకు తోడుగా ఉండేది భర్త. వారిద్దరి మధ్య బాండ్ చాలా గొప్పగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఇద్దరి ఇండివిజువల్ ఐడియాస్ని, వ్యూస్ని రెస్పెక్ట్ చేయాలి. ఇద్దరు కలిసి జాయింట్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి డిస్కస్ చేసే స్కోప్ ఇవ్వాలి. మనం తీసుకున్న నిర్ణయం తప్పు అయితే మార్చుకోవాలి, మరోసారి చేయకుండా ఉండాలి. సరైనదైతే ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. ఎవరి ఇండివిజువల్ వీక్నెస్ని ఎదుటి వాళ్ళు ఓన్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయటమో, డామినేట్ చేయటమో, క్రిటిసైజ్ చేయటమో చేయకూడదు. ఎప్పటికప్పుడు పొరపాట్లుంటే క్షమిస్తూ, మర్చిపోతూ, ఆ పొరపాట్లను తిరిగి పునరావృతం కాకుండా చూసుకుంటూ, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మధురమైన జ్ఞాపకాలతో జీవితాన్ని గడపాలి. ఒక స్నేహితులుగా జీవించాలి. మరి మనకి ఒక వైశ్య మిత్రుడు ఫోన్ చేయగానే, బ్రదర్ నాకు 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, నేను కొన్ని రోజులే బతికి ఉంటాను, నెలలు కూడా బతకను, అతి త్వరలోనే చనిపోతాను, జస్ట్ మీతో కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడొచ్చా అని అన్నాడు. నాకే కళ్ళకు నీళ్ళు వచ్చాయి. కొద్ది రోజుల్లో చనిపోయే వ్యక్తి మనకు ఫోన్ చేసి మనల్ని యూట్యూబ్లో చూస్తూ మనల్ని సోషల్ యాక్టివిస్ట్గా భావించి మనతో మాట్లాడాలని కోరుకోవడం ఇది ఒక పెద్ద అవార్డు లాంటిది. తను చాలా కాలం జీవించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఆయన అలా అవడానికి ఆయన నిర్లక్ష్యం ఒక కారణమైతే, మన చుట్టూ జరిగే ఆహార పదార్థాల కలుషితం కూడా ఒక కారణము. కాబట్టి కలుషిత ఆహారము వల్ల మన కాలుష్యం, వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఇలాంటివి జరుగుతుంది. మన నిర్లక్ష్యంతో పాటు అలాగే ప్రజల్లో ఆర్గాన్ డొనేషన్పై అవగాహన కలగట్లేదు. నిత్యం రోడ్లపై ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు, ఎంతోమంది బ్రెయిన్ డెడ్ అయి చనిపోతున్నారు, మరికొంతమంది అనుకోకుండా హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. చనిపోయిన క్షణం అక్కడ ఉన్న 10 మందిలో ఎవరో ఒకరు మనం బాడీ అంతా అలాగే ఉంటుంది. మీరు బొందబెట్టచ్చు, కాలబెట్టచ్చు, మీ మత కార్యక్రమాలు చేయొచ్చు. ఏవైనా విలువైన ముఖ్యమైన ఆర్గాన్స్ ఉంటాయి, వాటిని ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఇలాంటి మనుషులు ఎంతోమందిని మనం ఈయన గుప్తా కావచ్చు, వైశ్యుడు కావచ్చు, 40 ఏళ్ళు ఉన్న వ్యక్తి కావచ్చు, సరైన కులాన్ని పక్కన పెడితే అవయవాలు సకాలంలో అందితే హ్యాపీగా జీవించడానికి బోల్డంతమందికి అవకాశం ఉంది. చనిపోయినప్పుడు ఒక ఉద్వేగపూరిత వాతావరణం ఉండడంతో మనం ఆ దిశగా సాహసం చేయట్లేదు. కానీ మనమందరం ఆలోచించాలి, ఆర్గాన్ డొనేషన్ చేయాలి. సోదరుడు ఫోన్ ఎత్తంగానే ఒక బీపీ చెకింగ్ చేసుకోవడం రావాలి, కనీసం బీపీ మీద అవగాహన ఉండాలి. అది కూడా మన విద్యా వ్యవస్థలో లేదు అని చెప్పాడు. నిజంగా కూడా విద్యా వ్యవస్థ చాలా బాధ్యతతో ఉండాలి. ఈ సమాజంలో ప్రతిచర్య ఇప్పుడు మనం చూసేది, ప్రతి చర్య ఎక్కడో స్కూల్లో మొదలైతే దాని ప్రతిచర్య ఇప్పుడు ఉంటుంది. కాబట్టి గౌరవ హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా 3 తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఆటలు, ఆర్ట్, క్రాఫ్ట్ ఎన్నో రకాలుగా నేర్పించే గురువులారా, పిల్లల్ని సంపూర్ణ మూర్తిమత్వం వైపు నడిపించండి. సమస్యలు ఎదురైతే తట్టుకునేలాగా తీర్చిదిద్దండి. పుస్తకాల్లో ఉన్నవి లేదా స్లిప్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, అసెస్మెంట్ టెస్ట్లు, ఎఫ్ఏలు, వీటి మీదనే ఫోకస్ కాదు, క్వశ్చన్కి ఆన్సర్ కాదు, జీవితాన్ని అనుభవించగలిగే ధైర్యాన్ని కూడా
అందించే విధంగా తీర్చిదిద్దాలని, తాను ఎదిగిన క్రమంలో ఏదైనా కష్టం వస్తే ఎలా అధిగమించాలో తెలియాలి. అలాగే తనకి ఏ విషయమైనా అర్థం కాకపోయినా, ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనా ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివే చదువులో తన ఉపాధ్యాయులకి తాను తిరిగి ఫోన్ చేసి ఓదార్పు పొందే ఒక దారం కూడా ఉండాలి. అలా కాకుండా చాలా పెద్ద చదువులు చదివిన వాళ్ళు, టాలెంటెడ్ పిల్లలు కూడా చిన్న చిన్న మ్యారిటల్ లైఫ్లో వచ్చే డిస్ప్యూట్స్, లేదా ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇంకేదైనా పోలీస్ స్టేషన్, కోర్టు, హెల్త్, ఇంకేదైనా వచ్చినప్పుడు బాగా హైరాణ పడిపోతూ ఉన్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనిషి ఆనందంగా హ్యాపీగా జీవిస్తూ ఎదురైన కష్టాల్ని అధిగమించడానికి కావాల్సిన ఇంగిత జ్ఞానం కూడా విద్యా వ్యవస్థ అందించాలని. ఇప్పుడు ఈ మాత్రం బాగుందంటే కొద్దిమంది మంచి ఉపాధ్యాయుల త్యాగమే కారణము. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు మరికొంత సమయం కేటాయించండి, మరింత నేర్చుకొని మరింత వివరించండి, ఇంకా విద్యార్థులను తీర్చిదిద్దాలని హృదయపూర్వకంగా కోరుతూ, ప్రజలు కూడా తమ చుట్టూ ఉన్న మనుషులతో మానవ సంబంధాలతో ఉండాలని, ఎదుటి వాళ్ళు ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్త ఓదార్పునిచ్చే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ ఒక సైకాలజిస్టులుగా మారిపోవాలని, మన చుట్టూ మానవీయ సమాజాన్ని ఏర్పడాలని కోరుతూ, మరి ఈరోజు మిత్రుడు గుప్తా గారు చాలా విషయాలు చెప్పారు. మధ్యలో ఫోన్ కట్ అయిపోయింది. తను ఎమోషనల్గా బాగా ఇబ్బంది పడ్డట్టున్నాడు. మనకి ఈ ఫోన్లోనేమో ఆయనకి కాల్ బ్యాక్ చేయడానికి బ్యాలెన్స్ లేదంటే ఆ ఫోన్లో ఒక దానిలో ఉంది చాలు, ఇంకోటి ఎందుకు రీఛార్జ్ చేసి నెలకు 100-200 వేస్ట్ ఖర్చు అని నేను దీన్ని రీఛార్జ్ చేయలేదు. దీని ఓన్లీ ఫోటోలకి, వీడియోలకి మాత్రమే వాడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. మీరు నా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఒక వీడియో అరగంటకు పైచిలుకు. మీరు చూసే సీరియల్లో ఒక సీరియల్ కట్ చేసి మీరు మీ ఖాళీ వినోద విరామ సమయంలో వర్తమాన సమాజాన్ని చూడడం కోసం, సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవడం కోసం ఏం జరుగుతుంది చూడవచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ షో లాంటివి ఉన్నప్పుడు అందులో ఏం జరుగుతుందని చూస్తారు కదా. ఇదిగో మన యూట్యూబ్ ఛానల్లో సమాజంలో రకరకాల వ్యక్తులు ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అనేవి తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం మాత్రమే. ఓకేనా. థ్యాంక్ యూ. సోదరుడు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. కొంతమంది అంటే బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్యులు, తాను వైశ్యుడైనప్పటికీ వైశ్యులు, రెడ్డి, వెలమ వీళ్ళంతా టెక్నాలజీ అందువచ్చినాక ఆడపిల్లలని గుర్తించి వాళ్ళని అబార్షన్ చేసి ఆ మేల్ ఫీమేల్ రేషియో తగ్గించారని చెప్పారు. అలా తగ్గించడం వల్ల ఇప్పుడు చాలామంది ఆడపిల్లల కోసం పక్కకు చూడాల్సి వస్తుంది. ఆ చూసేటప్పుడు వాళ్ళ చూపు ఎంత సంకుచితంగా ఉంటుందంటే, నాకే చాలామంది వైశ్యులు, కొంతమంది రెడ్డి సోదరులు, మా అబ్బాయి ఉన్నాడన్న, వాడికి జాబ్ లేదు, అమ్మాయి దొరకట్లేదు, మీ క్యాస్ట్లో ఏమైనా ఉంటే చూడు, పద్మశాలి అమ్మాయి అయినా పర్వాలేదు అంటే, మరి వేరే క్యాస్ట్ ఉందంటే, వేరే అంటే ఒక మాలమాదిగా కాకుండా ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు అనే స్థాయిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. అంటే అది ఎంత తప్పు మిత్రులారా. మనిషిని పెళ్లి చేసుకోవాలి కానీ కులాన్ని నా పెళ్లి చేసుకునేది. అంటే మీ కులంలో అమ్మాయిలు దొరకనప్పుడు, కులాన్ని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ ఇంకా ఇది తక్కువ కులం, ఈ కులం నుంచి రావద్దు అనుకోవడం ఎంత తప్పుడు ఆలోచన. అలా ఆలోచించొద్దని కోరుతూ, మరి ఆడపిల్లలు తక్కువ అవడం వల్లే ఈరోజు ఆడపిల్లలకి డిమాండ్ వచ్చింది. అలా ఆడపిల్లల డిమాండ్ రావడం వల్లే వాళ్ళు కావాల్సినంత సమయం తీసుకుంటున్నారు. అయినా కూడా ఆడపిల్లలకి ఇప్పుడు ఇంకా ఆర్థిక సాధికారత రాలేదు, డిసిషన్ మేకింగ్ వైపు వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకా వాళ్ళలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. కొద్దిమంది మన చుట్టూ ఉన్న మహిళలు ఆ చైతన్యం కోసం పాటుపడుతున్నారు. అలాంటి పాటుపడే మహిళలకి మనం ఒక అన్న తమ్ముళ్ళలాగా, స్నేహితులుగా అండగా ఉండి, మన వంతుగా ఆల్రెడీ మనం స్థిరపడ్డాము లేదా బలపడ్డాము కాబట్టి మహిళలు బలోపేతం అవడం కోసం పాటుపడదామని ఈ సందర్భంగా కోరుతూ, నాతో ఫోన్ మాట్లాడినందుకు క్షమించండి. రోజులే అన్నాడు, కొద్ది రోజుల్లోనే ఆయన గొంతు మూగబోతుందని తెలిస్తే నాకే బాధగా ఉంది. థ్యాంక్ యూ నాగా ఆంజనేయులు గుప్తా గారు. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మరో కాల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ డాక్టర్ బైరి నరేష్.